అందరికీ నమస్కారం। ఈరోజు మన ఛానల్లో అలసగింజల పొడి చేస్తున్నాను। ఈ అలసగింజల పొడి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది। ఇలా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేటివి ఎప్పుడో ఒకసారి అయినా ఇలా చేసుకొని తింటే చాలా మంచిది। ఇలా వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని కొద్దిగా పొడి వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది ఈ పొడి। అన్నంలోకే కాకుండా మనం వేడి వేడి ఉప్మాలో తినేయచ్చు। అలాగే దోశ వేసుకునేటప్పుడు దోశ పైన ఇలా పొడి చల్లుకొని కొంచెం నెయ్యి వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది। ఇప్పుడు అలసగింజల పొడి చేయడం కోసం ఒక కళాయి పెట్టేసి ఒక కప్పు నిండా అలసగింజలు తీసుకొని ఇవి చిటపటలాడే వరకు వేయించుకోవాలి। ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఏరే ప్లేట్లోకి అయితే తీసుకున్నాము। ఇలా చిన్న మంట మీద బాగా వేయించుకోవాలి చిటపటలాడే వరకు। ఇప్పుడు ఇదే కళాయిలోకి అలసగింజలు తీసుకునే కప్పుతోనే అలసగింజలు ఒక కప్పు తీసుకుంటే ఈ పల్లీలు సగం కప్పు తీసుకొని ఇలా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి। వేయించుకున్న తర్వాత ఇవి కూడా వేరే ప్లేట్లోకి అయితే తీసి పెట్టుకున్నాము। ఇలా తీసుకున్నాక ఒక 2 స్పూన్ల మినపప్పు అలాగే ఒక 2 స్పూన్ల ధనియాలు వేసుకొని ఇప్పుడు ఒక 2 స్పూన్ల శనగపప్పు కూడా వేసుకొని ఈ పప్పులన్నీ బాగా వేయించుకోవాలి। ఇలా చిన్న మంట మీద మాడిపోకుండా వేయించుకోవాలి। ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక్కసారి అలా వేడి పెన్నంలో కలిపేస్తే జీలకర్ర అనేది తొందరగా వేగుతుంది। వేగిన తర్వాత ఇప్పుడు వేరే ప్లేట్లోకి తీసుకొని ఇదే కళాయిలోకి మనం ఎంత కారం తింటామో చూసుకొని మిరపకాయలు వేసుకోవాలి। ఇలాగ ఒట్టి మిరపకాయలు వేసుకొని మిరపకాయలు కొద్దిసేపు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను। కరివేపాకు మీ ఇష్టము, వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు, వేస్తే ఇంకా రుచిగా ఉంటుంది పొడి అనేది। కరివేపాకు వేసిన తర్వాత మంచిగా వేయించుకొని కరివేపాకును కూడా ఇలా తీసి పక్కకు పెట్టుకొని చల్లగా అయినాక మిక్సీ పట్టుకోవాలి। ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని మనం వేయించుకునేటివన్నీ మిరపకాయలు, పల్లీలు, అలసగింజలు అన్నీ ఇందులోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి। ఇప్పుడు ఇందులోకి మన చట్నీకి సరిపోయినంత ఉప్పు చూసుకొని వేసుకోవాలా। ఇలా ఉప్పు వేసి ఇంకా మిక్సీ ఆడించుకుంటే మెత్తగా ఆడించుకున్న తర్వాత ఇందులోకి ఎల్లిపాయలు అనేది కొన్ని ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది పొడి। ఇప్పుడు ఎల్లిపాయలు వేసి ఒక 2 సార్లు అలా తిప్పుకొని తీసుకుంటే సరిపోతుంది, ఎక్కువసేపు తిప్పకుండా కూడా। అలసగింజల పొడి అయితే రెడీ। ఇలా ఒక్కసారి చేసి డబ్బాలో పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడి అన్నంలో కొంచెం పొడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది। అన్నంలోకే కాకుండా వేడి ఉప్మాలోకి బాగుంటుంది। అలాగే మనం దోశలు వేసుకునేటప్పుడు దోశ పైన కొంచెం పొడి చల్లుకొని కొద్దిగా నెయ్యి వేసుకుంటే దోశ పైన చాలా రుచిగా ఉంటుంది దోశ కూడా। ఇలా అలసగింజల పొడి అయితే మీరు ఒకసారి చేసి చూడండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది। ఇలా డబ్బాలో పెట్టుకుంటే కొంచెం ఎక్కువ చేసుకొని ఇలా డబ్బాలో పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడైతే తినేయచ్చు। అలాగే మా ఛానల్ నచ్చినట్టయితే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి।